మండలం కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి భవానీ కాలనీ సుమారుగా 2000 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ కాలనీలో డ్రైనేజీ వస్తుందని, రహదారి వ్యవస్థ గానీ లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వీరి ఇంటి ముంగిట పెద్ద పెద్ద చెరువుల్లాగా వెలుస్తున్నాయని, వర్షపు నీరంతా రోడ్లపైన చేరి పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయని, ఆ సమయంలో విధులలో ప్రజలు ఆ మురికి నీటి గుండా నడుచుకుంటూ వెళ్లి అనారోగ్యంకి గురవుతున్నారని, ఈ కాలనీకి సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం చాలా బాధాకరం. గ్రామ పరిపాలన వ్యవస్థ అసలు ఉందా అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ వారు మా నుంచి పన్నులను వసూలు చేస్తారు తప్ప మాకు సరైన వసతులను కల్పించరు. పారిశుద్ధ్యంపై అసలు శ్రద్ధ వహించరు. మా కాలనీ దౌర్భాగ్యం. గత ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి మా సమస్యను తెలియపరిచాము. వారు పరిష్కారం చూపిస్తారని హామీ ఇచ్చారు, కానీ నెరవేర్చలేకపోయారు. ఎన్నికల ముందు చాలా మంది మా కాలనీకి వచ్చి మా కాలనీ సమస్యలు చూసి మా ప్రభుత్వం రాగానే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా సమస్య ప్రశ్నార్థకంగానే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే వీధిలో నీళ్లు చేరి నిల్వ ఉంటుంది. దీనివల్ల దోమలు అధికంగా నివసించి మాకు అనేక రకాల విష జ్వరాలు వస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని వేడుకుంటున్నాము అంటున్నారు కాలనీ వాసులు. అడిగారమ్మా అధికారులు అందరూ కూడా తిరగనోళ్ళు ఎవ్వరూ లేరు. అంటే తిరిగినా ఎవరో పట్టించుకోలేదు. అంటే పోయేది ప్రజల ప్రాణాలే కదా, మాకెందుకు అనుకున్న ఆలోచనలో ఉండుంటారు. అలాగే ఫోన్ ద్వారా తీసి ఫోటోలు కూడా పెట్టారు. చూసి వెళ్ళినోళ్ళే కానీ తప్ప మా దగ్గర నిధులు లేవని అవి లేవని చెప్పారండి. ఒకళ్ళు స్పందించడం లేదు. ఇలాగే పిల్లలతో జ్వరాలతో డెంగ్యూ టైఫాయిడ్తో ఉంటున్నాం. ఇలాగే స్కూల్కి కూడా పంపుతున్నామండి. మేము ఏంటంటే కొంచెం వర్షం నీరు వచ్చినా అలాగే వాడుక నీరు కూడా కలుపుతుంది కదండి. మీరు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి ఇప్పుడు దాకానే. అప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మేము పోరాడుతూనే ఉన్నామండి. రేపు వస్తాం ఎల్లుండి వస్తామంటున్నారు కానీ ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ సమస్యలు పరిష్కారం చేసేవారు లేరు, కానీ ప్రజలే సర్దుకుపోతున్నారు. కనీసం అధికారుల్లోని నాయకుల్లో మార్పు వస్తుందని వేసి చూస్తున్నారు. అలాగే అధికారులని నాయకులు మారుతున్నా తర్వాత ప్రజాప్రతినిధుల్ని మార్చినా సరే ఇక్కడ సమస్య మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోయింది తప్ప ఎక్కడా కూడా దీని సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత నీరు పెడితే ఏ విధంగా అయితే ఉంటుందో ఎమ్మెల్యే గారు కూడా తెలియదు జగ్గిరెడ్డి వారికి. ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేయలేదు. మా ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం. మా తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు డ్రైనేజీ రోడ్డు వ్యవస్థ శుభ్రంగా చేయాలని మేము కోరుచున్నాం. ఇప్పుడు మీ ఎదురుగా మీరే ఫోటో తీస్తున్నారు. అది ఇదంతా అదే తీయండి, అలా తీయండి. తాగటానికి వచ్చేస్తుంది బోర్లోకి.